ఈ వీడియోలో నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది, మనం తరచుగా వింటున్నాం చాలా యంగ్ పేషెంట్స్‌కి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని. దీనికి కారణం ఏంటి అని డాక్టర్లు పలు రకాల వాళ్ళు పలు రకాల వీడియోలు చేస్తున్నారు. కానీ నాకు తోచింది ఏంటంటే, మన దైనందిన జీవితంలో స్ట్రెస్ బాగా పెరిగిపోయిందండి. ఆ స్ట్రెస్ కూడా ఏంటంటే మనం కల్పించుకున్న పరిస్థితి. ఇది మనమేదో మన మీద ఆపాదించిన పరిస్థితి కాదు. ఇప్పుడు మనం చూస్తే మన తాతలు, మన నాన్నగారు వాళ్ళు, మన పేరెంట్స్ వర్క్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి సిమిలర్ ప్రెషర్ ఉండింది. వాళ్ళు టైంకి ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండింది. వాళ్ళు బస్సులు పట్టుకొని, బస్సులు నిలదీసి వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇంత స్ట్రెస్ లేదు. ఎందుకు? మరి ఎందుకు మనకి ఇంత స్ట్రెస్? అనంటే మనం ఏం చేస్తున్నామంటే మన ఓన్ అలవాట్లకి మనం బానిసలం అవుతున్నాం. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చిందో మనం ఆ స్మార్ట్ ఫోన్‌కి బానిసలు అవుతున్నాం. మనం చూస్తుంటే స్మార్ట్ ఫోన్ స్మార్ట్ అవుతూ పోతోంది. మనిషి మాత్రం ఇంకా అధోగతికి దిగజారిపోతున్నాడు. అంటే వాళ్ళ ఆలోచించే టైం కూడా లేకపోతుంది. ప్రతి వాళ్ళు ఒక క్షణం దొరికిన ఫోన్ ఎత్తి దానిలో వీడియోలు చూడడము, లేకపోతే సోషల్ మీడియా చూడడము ఇదే జరుగుతోంది. మనం రోడ్ల మీద చూసినా కూడా అందరూ ఉరికి 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 ఇంటికి వెళ్ళి అతి వేగంగా వెళ్ళి ఏం చేస్తారు? కూర్చొని కూలబడి స్విగ్గీలోంచో జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫోన్లో చూస్తూ ఉంటారు వీడియోలు. సో మనకేంటంటే మనకి తెలియకుండానే మన స్ట్రెస్ని మనం పెంచుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది తగ్గించుకుంటున్నాం. మనం మనుషులము అనే ఒక మాటని మర్చిపోతున్నాం. మనిషికి మీరు గమనిస్తే మనిషికి ఎప్పుడు ఆనందం, ఆహ్లాదం ఎప్పుడు వస్తుందంటే నలుగురితో కూర్చున్నప్పుడు, నలుగురితో తన విషయాల్ని పంచుకున్నప్పుడు ఈ డిప్రెషన్లు ఉండవు, ఈ స్ట్రెస్లు ఉండవు, ఈ యాంగర్ ఉండదు, ఈ ఫ్రస్ట్రేషన్స్ ఉండవు. పాతకాలంలో అంతే వచ్చేసేవాళ్ళు. దీపం ఆగిందంటే టీవీ కూడా ఉండేది కాదు. హ్యాపీగా కూర్చొని నలుగురు తినేటప్పుడు మాట్లాడుకునేవాళ్ళు, కష్టాలు పంచుకునేవాళ్ళు, రోజంతా ఏం చేశారని మాట్లాడుకునేవాళ్ళు. అలా మాట్లాడుకున్నారు, అట్లా పంచుకున్నారు కాబట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఎప్పుడు స్ట్రెస్ లేదు.